నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయతల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఏకొండూరు గ్రామానికి చెందిన శ్రీ పల్లబోతుల శబరినాథ్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు సేంద్రియ విధానంలో మొక్కజొన్నను సాగు చేస్తూ ఉన్నారు. మేలైన సస్యరక్షణ విధానాలు పాటిస్తూ నాణ్యమైన పంట దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు వీరు మొక్కజొన్నను ఏ విధంగా సాగు చేస్తున్నారన్న అంశాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం, నా పేరు శబరినాథ్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. మొక్కజొన్న కూడా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడం జరుగుతుంది. నవంబర్ నెలలో నాటుకోవటం జరిగింది. మొక్కజొన్న బోదెలు లాక్కొని ఒక ఎకరానికి 6 కేజీలు విత్తనం తీసుకొని సీడ్ టిల్లర్తో, అంటే విత్తనం నాటుకునే మిషన్, అంటే కూలీల కొరత వల్ల ఆ మిషన్ వాడుకొని నేను మొక్కజొన్న నాటుకోవడం జరిగింది. మొక్కజొన్న నాటుకునే ముందు దుక్కిలో బయోచార్ అనేది ఒకటి, దీనికి ఒక ఎకరానికి 500 కేజీలు వేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఘనజీవామృతం కూడా ఒక 500 కేజీలు, ఇవి రెండు కలిపి ఇలా నాటుకోవడం జరిగింది. దీనిలో ప్రధానమైన సమస్య కలుపు వస్తుంది. కలుపు అంతరికృషి ఎడ్ల అరక ద్వారాగా ఇది చేసుకోవడం జరిగింది. మరలా రెండోసారి మళ్ళీ కలుపు వస్తుంది, అప్పుడు మనుషులతో పీకించుకొని చేసుకోవడం జరిగింది. దీనికి మేజర్గా ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే కత్తెర పురుగు అనేది ఒకటి రావడం జరుగుతుంది. తెల్లదోమ, పచ్చదోమ ఇలాంటివి కూడా. ఫస్ట్ గా ప్రకృతి వ్యవసాయంలోనే రకరకాల కషాయాలు, ద్రావణాలు ఇలా వాడుతూ దీంట్లోనే నేను కొన్ని నూనెలు, కొన్ని పప్పులు మిక్సింగ్ ఇలాగన్నీ చేసుకున్నాను. మేము సొంతగా చేసుకున్నటువంటి సొల్యూషన్ దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఏంటంటే అది గుడ్డు దశలోనే అది నిర్వీర్యం అయిపోయే విధంగా స్ప్రే చేసుకుంటున్నాము. ఒక స్ప్రే వచ్చేసరికి వేప గింజల కషాయం, నీమ్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు, NSKE. ఇది ఒక ఎకరానికి 2 లీటర్ల ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఒక ఎకరానికి 200 లీటర్లు స్ప్రే చేయడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎటువంటి చీడపీడలు అన్నీ కూడా ఏంటంటే మనం నాటిన తర్వాత 30 నుంచి 35 రోజు మధ్యలో ప్రతి ఒక్క పురుగు కూడా రెక్కల పురుగు స్టేజ్లో వచ్చి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఆ పురుగు అనేది వచ్చి గుడ్డు అనేది పెట్టకోకుండా ఉండే విధంగా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ గా ఒక రైతు పంట నష్టాన్ని నివారించుకోవచ్చు. ఒక విధంగా వచ్చే అవకాశం, అంటే వాతావరణంలో కొన్ని చోట్ల మొక్క ఎదుగుదల ఎప్పటికప్పుడు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏంటంటే మేము సొంతగా తయారు చేసుకున్న సొల్యూషన్ స్ప్రే చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా కత్తెర పురుగు కూడా రాకోకుండా పోయింది. మాకు పంట దిగుబడి వచ్చేసరికి ఒక ఎకరానికి 300 కేజీల నుంచి 400 కేజీలు దిగుబడి రావటం జరుగుతుంది. దిగుబడి వచ్చేసరికి 30 క్వింటాల నుంచి 35 క్వింటాలు రావటం జరుగుతుంది. ఖర్చు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరానికి 20,000 నుంచి 25,000 ఖర్చు రావటం జరుగుతుంది. ఇది వచ్చి నేను పూర్తిగా సహజ వ్యవసాయంలో సాగు చేయటం వల్ల మనకి మార్కెట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎలాగైతే నేను ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటలు పండిస్తున్నానో మన మార్కెట్లో కోళ్ళు ఇలాంటివన్నీ కూడా సహజ వనరులు వాడి ఇట్లా రసాయనం లేకోకుండా పండిన వారి దగ్గర నుంచి కొని సాగు చేసే వాళ్ళు ఇవి తీసుకోవడం కూడా జరుగుతుంది. మార్కెట్లో ప్రైస్ 2,000 ఉంటే మనకి 2,500 కానీ 3,000 కానీ ఇచ్చి వాళ్ళు వీటిని తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారాగా ఆదాయం అనేది కూడా మంచిగా, అంటే 40,000 నుంచి 50,000 వరకు మనకి ఆదాయం కూడా రావటం జరుగుతుంది. మార్కెటింగ్ కొంతమంది ఇలా కోళ్ళు నేషనల్ ఫార్మింగ్ లో నాటుకోళ్ళు పెంచే వాళ్ళు కానివ్వండి, హైబ్రిడ్ కోళ్ళు కూడా నేషనల్ ఫార్మింగ్ లో చేయటం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇలా పండిన వాటిని మేము ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. ప్రకృతి వ్యవసాయం మీరు చేస్తూ మీ దగ్గర పండిన పంటని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర పండే వాటిని కూడా మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే మీ అవసరాన్ని వారికి ఇచ్చి వాళ్ళ అవసరాన్ని మీరు తెచ్చుకోండి. సేంద్రియ విధానంలో మొక్కజొన్న సాగు గురించి, అదేవిధంగా మీరు పాటిస్తున్న సస్యరక్షణ పద్ధతుల గురించి, ఖర్చు ఆదాయాల గురించి, మార్కెటింగ్ గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.